హలో ఫ్రెండ్స్. అయితే మీరు వచ్చింది బాయ్. గమనించాలి, ఇక్కడ ఈ చెట్టుగా వేలాడుతున్నవన్నీ పక్షి గూడులు. అవి మన చిన్న వయసులో మనం ఎటు బయటకు వెళ్ళినా ఇవి ఎక్కువగా కనపడేవి. ఎందుకంటే అప్పుడు పక్షులు పక్షుల చాలా గూళ్ళు. ఉండేవి. మనకి ఇప్పుడు సెల్ ఫోన్ టవర్స్ వీటి చెట్లు వల్ల, శాటిలైట్స్ వీటి వల్ల పక్షులకి కొంచెం అంతరించిపోతున్నాయని అన్నీ. మనం వింటూనే ఉంటాం. అలాగే మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలంటే, ఈ బావి రాజుల కాలం నాటి బాయి. ఆ రోజుల్లో నిత్యావసరాల కోసం ప్రజలకి వాటర్ లేవని ఎంత చక్కగా నిర్మించారో చూడండి. చాలా పెద్ద బాయి ఇది. ఇప్పుడైతే మనకంత ఇంపార్టెంట్ ఏం కాదు ఈ బాయి. పొలంలో వాటర్ పెట్టుకోవడానికి వాటికి పనికొస్తుంది మనకి. ఎందుకంటే మనకి ట్యాంకీలు, పైప్ లైన్స్ ఇవన్నీ వచ్చేసినాయి. ఒకప్పుడు ఏం లేని టైంలో ఇలాంటి చోటకు వచ్చి ప్రజలు బిందెలతో వాటర్ తీసుకెళ్లేవాళ్ళు. అయితే ఇంకొక మంచి జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఈ బాయి ప్రాంతాన్ని ఆనుకొని ఈ పక్షి గూడు నిర్మించుకొని హ్యాపీగా చల్లగా ఉంటున్నాయి.